ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపే రథసప్తమి. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు. ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు అన్నీ కూడా రథం ఆకారంలో కనిపిస్తాయి. అందుకే రథసప్తమి అంటారు. రథసప్తమి రోజు సూర్యభగవానుడి రథం తన గమనాన్ని మార్చుకొని ఉత్తర దిక్కుకు ప్రయాణించే రోజు. ఆ రోజు నుండి ఎండ విపరీతంగా ఉంటుంది. 2026 సంవత్సరం జనవరి 25వ తేదీన ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతి. రథసప్తమి రావడం ఇంకా విశేషం. రథసప్తమి రోజు చేసేటువంటి స్నానం 7 జన్మాల దారిద్ర్యాన్ని పోగొడుతుంది. ఈరోజు తప్పకుండా తలస్నానం చేయాలి. ఈరోజు తలస్నానం చేయడం చాలా ప్రాముఖ్యత. తెలిసిన వారు చాలా వరకు ఈరోజు 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపండ్లు తలపైన ఉంచి తలస్నానం చేస్తారు. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. కొందరు 7 చిక్కుడు ఆకులు, మరికొందరు 7 రావి ఆకులతో కూడా శిరస్నానం చేస్తారు. కానీ జిల్లేడు ఆకులతో రేగుపండ్లు కలిపి స్నానం మంచిదని పండితులు చెప్తున్నారు. మరి 7 అని అనడం దేనికి అంటే పాపాలు అనేవి 7 రకాలు. అవి తెలిసి తెలియక ఈ జన్మలో జన్మాంతంలో మనసుతో, మాటతో, శరీరంతో చేసే పాపాలు ఇలా 7 రకాలు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి ఈ స్నానాన్ని ఆచరిస్తే చేసుకున్నటువంటి పాపాలు పోతాయని నమ్మకం. సైంటిఫిక్ రీజన్గా చూస్తే జిల్లేడు ఆకులు, రేగు పండ్లు ఆ రోజున సూర్యకిరణ శక్తి ఎక్కువగా ఉంటుందట. అందుకని వాటిని తలపై ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యపరంగాను మంచిది. అలా స్నానం చేసేటప్పుడు ఓం సవిత్రే నమః అంటూ స్నానం చేయడం ఉత్తమం. ఈరోజు చేసే పూజలో చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులతో మరికొన్ని పూలు చేర్చి ఒక మండపంగా చేసి అందులో సూర్యభగవానుడి ఫోటోని ఉంచి పూజ చేసుకోవాలి. ప్రక్కన చూపిస్తున్నట్టుగా 7 చిక్కుడు కాయలతో పుల్లను గ్రుచ్చి ఇలా మండపంగా చేసి అందులో సూర్యభగవానుడిని ఫోటోని ఉంచి పూజ చేసుకోవాలి. మరికొందరి ఇళ్లలో సూర్యభగవానుడి ఫోటో ఉండదు. మరి ఎలా అంటే ఒక తమలపాకును తీసుకొని తడిగంధంతో సూర్యుడు రూపుని దించి ఆ భగవంతుడి రూపంగా భావించి పూజించాలి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చెబుతూ పూజించాలి. కొందరి ఇళ్లలో సూర్యకిరణాలు నేరుగా ఎక్కడ పడతాయో అక్కడ పిడకలను ఉంచి ఆవు పాలతో పొంగలిని తయారు చేయాలి. ఇలా చేసిన పొంగలిని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యంగా భగవంతుడికి సమర్పించాలి. అలా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు చిక్కుడు కాయగూరల్నే వండుకోవడం ఉత్తమం. ఈరోజు 2 దానాలను చేయడం శ్రేయస్కరం. వీలైతే ఈరోజు గొడుగు, పాదరక్షలను దానం చేయడం ఉత్తమం. దగ్గరలో నది పరిసర ప్రాంతాలలో ఉన్నవారు నెయ్యి దీపాలను వెలిగించి నీటిలో వదిలేయడం ఉత్తమం. రథసప్తమి రోజు ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గును వేసుకోవాలి. ముఖ్యంగా రథసప్తమి 7 రకాల పాపాలను పోగొట్టుకోవడానికి చేసే తలస్నానానికి చాలా ప్రాముఖ్యం. అలా చేయడం ద్వారా మనం చేసుకున్న పాపాలు కొంతమేర తొలగిపోతాయి. రథసప్తమి రోజు మనకు తోచినంతలో ఇలా భగవంతుని స్మరించుకోవడం ద్వారా ఈ సంవత్సరమంతా సమస్త శుభాలు కలగాలని కోరుకుందాం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.